సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? జిఎస్టీనా? సార్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. చూడండి, ఈరోజు ఒకటి ఇన్పుట్ జిఎస్టీ చేద్దాము, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది, ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్. ఓకేనా? ఇన్పుట్ జిఎస్టీ అండ్ అవుట్పుట్ జిఎస్టీ. జిఎస్టీ అంటే అసలు మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. యాక్చువల్గా విత్ హోల్డింగ్ ట్యాక్స్ పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్డేట్ అవుతుంది. జిఎస్టీ అట్లా కాదు. జిఎస్టీ ఎట్లా అప్లికబుల్ అవుతుంది? గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టీ ఎలా అప్లికబుల్ అవుతుంది? గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే గూడ్స్ పైన యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. యాక్చువల్గా ఇంతకు ముందు ఏముండే? ప్రీవియస్గా జిఎస్టీ రాకముందు యాక్చువల్గా ఇంతకుముందు వ్యాట్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఇలా చాలా ఉన్నాయి. సో రీసెంట్గా ఏమైందంటే మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 4 to 5 years బ్యాక్ మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? మోడీ గారు ఒకే కంట్రీ ఒకే ట్యాక్సేషన్ సిస్టమ్ ఉండాలని చెప్పేసి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. గూడ్స్, జి అంటే గూడ్స్ అండ్ ఎస్ అంటే సర్వీసెస్. సర్వీసెస్ పైన గూడ్స్ పైన యాడ్ అయ్యేటటువంటి ట్యాక్స్ అన్నమాట. విత్ హోల్డింగ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్. withholding tax applicable on the person's income. GST applicable on the goods and services. గూడ్స్ పైన సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుందంట జిఎస్టీ అనేది. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం. సో ఈ జిఎస్టీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. నా దగ్గర షీట్ ఉందేమో చూస్తాను, 1 minute. జిఎస్టీ షీట్ లేదా ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. జిఎస్టీ టైటిల్. జిఎస్టీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? కొన్ని కాపీ పేస్ట్ చేస్తాను, అవి యాడ్ చేసుకోండి. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తాను, కొన్ని నేను ప్రిపేర్ చేశాను. అలాగే ఆ టీమ్స్ గురించి ఎవరన్నా కొంచెం ఫైండ్ అవుట్ చేస్తే చేయండి. మనకి నెక్స్ట్ టీమ్సే కదా అంతా కూడా. స్కైప్ అనేది రిటైర్మెంట్ అంటున్నారు. టీమ్స్ వస్తే కనుక రికార్డింగ్ ఆప్షన్ కనిపించలేదు. ఒక ఐడియా ఉందా? టీమ్స్ లో రికార్డింగ్ ఉంటుందా? చూడండి, ఎవరన్నా ట్రై చేయండి, చూడండి. జిఎస్టీ అంటే ఏంటి? ఫుల్ ఫామ్. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అంటే వస్తువుల పైన యాడ్ అయ్యేది. సర్వీసెస్ అంటే మీరు 5 star హోటల్కి వెళ్ళారు, అది సర్వీసెస్. లగ్జరీ హోటల్కి వెళ్ళారు, సర్వీసెస్. సో దీన్ని బేస్ గా చేసుకుని ఈ జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. గూడ్స్ పైన యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ పైన యాడ్ అయ్యేదంతా కూడా జిఎస్టీ. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అర్థం. ఇండైరెక్ట్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ప్రోడక్ట్ పైన ఒకేలా ఉండదు. జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది హెచ్ఎస్ఎన్ నెంబర్. చాట్ బాక్స్ లో చూడండి. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేయండి. చూడండి, హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటారు. హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అని అర్థం. హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ నంబర్. ఈ నంబర్ ఉంటుంది, మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడండి, బ్యాక్ సైడ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. అంటే ఎంత జిఎస్టీ స్లాబ్ లోకి వస్తుంది. కొన్ని ప్రోడక్ట్స్ పైన 4% ఉంటుంది జిఎస్టీ అనేది, కొన్ని ప్రోడక్ట్స్ పైన 8%, కొన్నిటిపైన 12%, 16%, 18%, 24%.
ఇట్లా పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఏ ప్రోడక్ట్ పైన ఎంత పర్సంటేజ్ జిఎస్టీ పే చేయాలనేది హెచ్ఎస్ఎన్ నెంబర్ ని బేస్ గా చేసుకుని మనం చేస్తాం. ఇంటర్వ్యూలు అడుగుతారు మిమ్మల్ని. జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది హెచ్ఎస్ఎన్ నెంబర్. హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. న్యూమరికల్ కోడ్ ని బేస్ గా చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. కొన్నిటిపైన 5%, కొన్నిటిపైన 8%, 16, 18, 28 రకరకాలుగా ఉంటుంది. మీరు 10 lakhs బిలో కార్ పర్చేజ్ చేశారు, 4% జిఎస్టీ పే చేయాలి. 20 lakhs పెట్టి కార్ కొన్నారు, 8% పే చేయాలి. 1 crore పెట్టి కార్ పర్చేజ్ చేశారు, 30% పే చేయాలి. అంటే లగ్జరీనెస్ పెరిగే కొద్ది జిఎస్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇట్లా జిఎస్టీ అంటారు దీన్ని. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అర్థం. గూడ్స్ పైన, సర్వీసెస్ పైన, మీరు ఏదైనా చిన్న హోటల్కి వెళ్ళారు, అక్కడ జిఎస్టీ ఉండదు. తాజ్ కృష్ణ హోటల్కి వెళ్ళారు, జిఎస్టీ పే చేయాలి. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జిఎస్టీ అనేది ఉంటుంది. సర్వీసెస్ పైన యాడ్ అవుతుంది, గూడ్స్ పైన కూడా యాడ్ అవుతుంది. జిఎస్టీ కిందకి రాని కూడా కొన్ని ఉన్నాయి. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ ఉండదు దీనిపైన, లోకల్ ట్యాక్సెస్ ఉంటాయి. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీలోకి లేదు మన ఏపీలో. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ జిఎస్టీ కిందకి రాదు. పెట్రోల్ కూడా జిఎస్టీ కిందకి రాదు. యాక్చువల్ పెట్రోల్ 110 రూపీస్ ఉంది 1 లీటర్. అదే జిఎస్టీ కిందకి వస్తే 80 రూపీస్ వస్తుంది, 80 రూపీస్ 70 రూపీస్ ఉంటుంది. అందువల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ ఉండాలి కాబట్టి జిఎస్టీ కింద తీసుకురాలేదు. సో ఆల్కహాల్ కన్జంప్షన్స్ నాట్ అండర్ జిఎస్టీ. పెట్రోల్ జిఎస్టీ కిందకి లేదు. అగ్రికల్చర్ ప్రోడక్ట్ జిఎస్టీ కిందకి లేవు. ఇట్లా కొన్ని ఉన్నాయి, వేరే ట్యాక్సెస్ కూడా ఉన్నాయి. బట్ జిఎస్టీ కానీ 80% ఆఫ్ ది ప్రొడక్ట్స్ అన్ని కూడా జిఎస్టీ కింద ఉన్నాయి అన్నమాట. జిఎస్టీ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ నథింగ్ బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టీ అనేది గూడ్స్ పైన, సర్వీసెస్ ట్యాక్స్ పైన అప్లికబుల్ అవుతుంది. చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, యాడ్ చేసుకోండి. జిఎస్టీ ఎన్ని రకాలు ఉంది? 2 types ఉంది. జిఎస్టీ అనేది 2 types ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. జిఎస్టీ ఎన్ని రకాలు? 2 types. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. మనం ఈరోజు ఇన్పుట్ జిఎస్టీ చేస్తున్నాం. ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్. సో ఈరోజు మనం ఇన్పుట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఓకేనా? ఇన్పుట్ జిఎస్టీ అనేది దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ పైన. ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇంత క్లియర్ ఉందా? క్లియర్ ఉందా లేదా? క్లియరా కాదా? అర్థమైంది సార్. ఇన్పుట్ జిఎస్టీ అనేది హెచ్ఎస్ఎన్ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ జిఎస్టీ, జిఎస్టీ టైప్స్. ఇన్పుట్ జిఎస్టీ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. తర్వాత చూడండి, జిఎస్టీ ఎన్ని రకాలు ఉన్నాయి? 4 types ఉంటాయి. జిఎస్టీ అనేది 4 types. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ, సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది. ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జిఎస్టీ. ఐజిఎస్టీ ఇంట్రా స్టేట్ జిఎస్టీ. 1 example చూడండి, సిజిఎస్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ పైన 6% గవర్నమెంట్కి పే చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్కి. స్టేట్ గవర్నమెంట్కి ఒక 6% పే చేస్తాం.
అలా కాకుండా ఇంట్రా స్టేట్ జిఎస్టీ, మీరు ఏపీలో ఉన్నారు, తెలంగాణ నుంచి ప్రోడక్ట్ ని పర్చేజ్ చేశారు, అంటే అదర్ స్టేట్. సో అప్పుడు ఏమవుతుంది, ఇంట్రా స్టేట్ జిఎస్టీ అంటే ఒక స్టేట్ నుండి మరొక స్టేట్ కి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగితే ఐజిఎస్టీ కూడా అప్లికబుల్ అవుతుంది 12%. సిజిఎస్టీ అంటే మీరు ఏపీలో ఉన్నారు, ఏపీలో ప్రొడక్ట్ పర్చేజ్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్కి 6% పే చేయాలి, స్టేట్ గవర్నమెంట్కి 6% పే చేయాలి. ఇలా కాదు, మీరు ఏపీలో ఉన్నారు, తెలంగాణ నుంచి పర్చేజ్ చేశారు ఆన్లైన్లో, ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఐజిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది 12%. యూజిఎస్టీ అంటే ఏంటి, యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో కొన్ని స్టేట్స్ ఉన్నాయి, యానాం, పాండిచ్చేరి, లక్షద్వీప్స్, ఇంకా ఏమున్నాయి, గోవా, ఇవి యూనియన్ టెరిటరీస్ అంటారు. అక్కడ కూడా జిఎస్టీ ఉంటుంది. ఇక్కడ 6%, 12% ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎనీవే జిఎస్టీ ఎన్ని రకాలు, 4 టైప్స్ ఉంటుంది. సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ, ఐజిఎస్టీ ఇంట్రా స్టేట్ జిఎస్టీ, యూజిఎస్టీ యూనియన్ టెరిటరీ జిఎస్టీ. ఇలా 4 టైప్స్ ఉన్నాయి జిఎస్టీస్ అనేవి. ఓకే, సో ఈ జిఎస్టీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేద్దాం. మన దగ్గర ఆల్రెడీ షీట్ రెడీగా ఉంది, నేను చూడలేదు ఈ షీటు, గమనించలేదు. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. షీట్ నాకు కనిపించలేదు, 1 minute. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. చూడండి, జిఎస్టీ ఇవన్నీ కూడా ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఓకేనా. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది, ఓకేనా. జిఎస్టీ డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్, దిస్ ఇస్ కాల్డ్ టీడీఎస్. ఇండైరెక్ట్ జిఎస్టీ, ఇండైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్ పైన సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. దేని బేస్ గా చేసుకుని చేస్తాము, హెచ్ఎస్ఎన్ నంబర్ ని బేస్ గా చేసుకుని జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మీ మొబైల్ బ్యాక్ సైడ్ కూడా హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది, దానిపైన అది ఏ జిఎస్టీ ఏ స్లాబ్ లో రేట్ కిందకు వస్తుంది అనే చెప్పాలి, ఓకేనా. హెచ్ఎస్ఎన్ నెంబర్ హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. సో జిఎస్టీ ఎన్ని రకాలు ఉంది చూడండి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూజిఎస్టీ, 4 టైప్స్ ఉన్నాయి, ఓకేనా. తర్వాత 2 టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్, ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ జిఎస్టీ లేదంటే అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్. ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది, అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, ఓబి డిఫైన్ కండిషన్ టైప్, ఓబివైజెడ్. వెళ్ళండి, చేశారా, లాస్ట్ క్లాస్ చేశారా లేదా, అది పాన్ కార్డ్ యాడ్ చేసి పోస్ట్ చేశారా, లేదా? చేశాను సార్. పోస్ట్ అయిపోయిందా? అయింది సార్. వెరీ గుడ్. రిమైనింగ్ ఎవరన్నా చేయని వాళ్ళు ఉంటే అనుష గారు హెల్ప్ తీసుకోండి. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఫస్ట్ ఏముంది, డిఫైన్ కండిషన్ టైప్, ఓబివైజెడ్. వెళ్ళండి. S4 HANA సర్వర్ లో కూడా సేమ్ ప్రాసెస్, S4 HANA లో కూడా అలానే ఉంటుంది. కండిషన్ టైప్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి.
ఇన్వెంటరీకి వెళ్ళండి. కండిషన్ టైప్ ఏమి ఇద్దాము? మీ కంపెనీ కోడ్ 3 letters ఇవ్వండి, 2 letters ఇవ్వండి. క్యాపిటల్ ఇవ్వాలి, 2 letters. 11 TA11. ఇన్పుట్ SGST. ఇన్పుట్ SGST. మీ ట్యాక్స్ మీ కంపెనీ కూడా ఇవ్వండి లాస్ట్లో. ఇన్పుట్ SGST. నెక్స్ట్ యాక్సెస్ సీక్వెన్స్ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ స్టాండర్డ్ తీసుకుందాము. ట్యాక్స్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది చూడండి. MWST ఇవ్వండి. కండిషన్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ కదా, డి అంటే ట్యాక్స్. దాని కింద డ్రాప్ డౌన్ చేయండి. ఏ తీసుకోవాలి. ఏ అంటే పర్సంటేజ్. ఓకే. ఇన్పుట్ మనం ఏం చేసాము? ఇన్పుట్ SGST అంటే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది. నెక్స్ట్ ఎంట్రీ TA22. ఏమిచ్చారు? ఇన్పుట్ IGST. ఇన్పుట్ SGST, CGST తీసుకుందామా? సెకండ్ వన్ CGST. తర్వాత నెక్స్ట్ సేమ్. తర్వాత యాక్సెస్ సీక్వెన్స్ దగ్గర సేమ్ అని తీసుకోండి. MWST. కింద సేమ్. ఏ అంటే డి అంటే ట్యాక్సెస్ తెలుసు కదా మీకు. ఏ అంటే పర్సంటేజ్. CGST, SGST, ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST తీసుకున్నాం. నెక్స్ట్ ఎంట్రీ ఇన్పుట్ IGST, intrastate GST. TA33. You can set up any 4 digits. It's may be numerical or it's may be alphabet. This is optional. డి అంటే ట్యాక్సెస్, ఏ అంటే పర్సంటేజ్. ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలి. S/4HANAలో కూడా ఇలాగే ఉంటుందండి, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సేవ్ చేయండి. బ్యాక్ జస్ట్ బ్యాక్. ఇవి మనం క్రియేట్ చేస్తాం. ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. ఇవి క్రియేట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ కీస్. క్రియేట్ అకౌంటింగ్ చాట్ బాక్స్ అది ఓపెన్ చేయండి. షీట్లో ఏమో చూడండి. షీట్లో ఏముంది? ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసాం. సెకండ్ వన్ ఏముంది? క్రియేట్ అకౌంటింగ్ కీ అండి. KEY అది వెళ్ళండి. OBCN ఇవ్వండి. ఇవి ఎందుకో మీకు అర్థమవుతుంది, ఇక్కడే అర్థమవుతుంది. నివేదికకి వెళ్ళండి. యూ కెన్ సెటప్ ఎనీ త్రీ డిజిట్స్. T11 ఇన్పుట్ డిస్క్రిప్షన్, ఇన్పుట్ SGST. మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వాలి లాస్ట్లో. ట్యాక్స్ టైప్ అన్నాడు. ట్యాక్స్ టైప్ అంటే డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ కదా, ఇన్పుట్ దగ్గర ఈరోజు మనం ఇన్పుట్ చేస్తాం. ఇన్పుట్ ఇవ్వండి. కింద పోస్టింగ్ ఇండికేటర్ 2 అనేది స్టాండర్డ్. ఇక్కడ సపరేట్ లైన్ ఐటమ్. ఓకే. ఇన్పుట్ SGST చేసాం. నెక్స్ట్ ఎంట్రీ ఇన్పుట్ TA22. యూ క్యాన్ సెటప్ ఎనీ
3 digits. Input CGST, tax type 2. Posting indicator 2. Next entry PA33 T33. Input IGST intrastate GST. టూ తీసుకోండి. 2 అంటే ఏంటో మీకు తెలుసు. ఓకే, సేవ్. బాక్కలండి ఇవి క్రియేట్ చేస్తాను. ఇవి ఎందుకు ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను. ఓకేనా, క్లియర్ కదా? నెక్స్ట్ ఏమని చూడండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, డిఫైన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ. ఒక క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. లాస్ట్ లో ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అంటే ఏంటి? జిఎస్టీని క్యాలిక్యులేట్ చేసే ప్రొసీజర్. ఓకేనా, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అంటే ఏంటి? జిఎస్టీని క్యాలిక్యులేట్ చేసే ప్రొసీజర్. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. టీఏ, మీ కంపెనీ కూడా టీఏ INTX, లేదంటే మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 6 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్. ఏ 6 digits అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్యాక్స్ ప్రొసీజర్ డిస్క్రిప్షన్, ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్ చేయండి. సో ట్యాక్స్ ప్రొసీజర్ అనేది క్రియేట్ చేస్తాం. మీ ట్యాక్స్ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ పైన క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ కంట్రోల్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 10, 20, 30, 40 అలా ఇవ్వండి. డౌన్కి వెళ్ళండి, 20, 30, 40. $10, $20, $30, $40 ఇట్లా ఇచ్చాం. నెక్స్ట్ 10 తర్వాత సిటీ టైప్ అని చూడండి. సిటీ టైప్ బేసిక్ అమౌంట్ పైన తీసుకుంటాం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ 10, 20, 30, 40 ఇచ్చాం. లేదంటే 1, 2, 3, 4 అలా కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇక్కడ BASB బేసిక్ అమౌంట్, BASB తీసుకోవాలి. స్టాండర్డ్ ఇవ్వండి. కింద మనం ట్యాక్స్ కోడ్స్ ఏం క్రియేట్ చేసాము? TA11 టైప్ చేయండి. డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. TA11, నెక్స్ట్ TA22. ఇవన్నీ ఎక్కడ చేసాం మీకు తెలుసు, జస్ట్ నో క్రియేట్ చేసాం. TA33 ఇవి ఇచ్చేసాం. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర టు దగ్గర TA11 కి రైట్ సైడ్ ఫస్ట్ లైన్ బేసిక్ అమౌంట్ తర్వాత వస్తుంది. సెకండ్ లైన్ ఉంది 10, 10, 10, 10. ఫ్రమ్ దగ్గర 10, టు దగ్గర 10, 10, 10 ఇచ్చేయండి. ఓకే, ఫ్రమ్ దగ్గర 10 అంటే ఏంటి? బేసిక్ వాల్యూ అని అర్థం. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ ACCKEY అని చూడండి. ACCKEY సెకండ్ లైన్ ఉండండి. సెకండ్ అకౌంట్ కి మనం క్రియేట్ చేసాం. ఏం చేసాము? సెకండ్ లైన్ దగ్గర ఉండి
T11, T22, T33 జస్ట్ నౌ క్రియేట్ చేస్తాం మనం. ఇవన్నీ ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. ఎంటర్ చేయండి, డిస్క్రిప్షన్ వస్తుంది. చూసారా? TA11 ఇన్పుట్ SGST, TA22 ఇన్పుట్ CGST, TA33 ఇన్పుట్ IGST. పర్సంటేజ్ బేసిక్ అమౌంట్ పైన పర్సంటేజెస్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి. రైట్ సైడ్ ఏమో అకౌంట్ కీస్ ఉన్నాయి, అకౌంట్ కీస్. ఇవి మనం క్రియేట్ చేస్తాం. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ SN అకౌంటింగ్, SN కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. సో మనం ప్రొసీజర్ క్రియేట్ చేస్తాం, అది మన కంట్రీకి అసైన్ చేయాలి. OBBG పొజిషన్కి వెళ్ళి అయ్యని తీసుకోండి. అక్కడ ప్రొసీజర్ ఏం క్రియేట్ చేసాము, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు మనం చెక్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ టైం. మీరు GST పోస్ట్ చేసే టైంలో మీ కంట్రీకి మీ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అసైన్ అయ్యిందా లేదా, మీ కంట్రీకి ఐ మీన్ ఇండియాకి మనం క్రియేట్ చేసిన ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేస్తామనేది చెక్ చేసుకోవాలి. మంది ఇచ్చేయండి, సేవ్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్. నెక్స్ట్ ఏమైనా చూడండి, డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ పర్చేజెస్. సేల్స్ కాదు, ఇన్పుట్ GST కాబట్టి పర్చేజెస్ కి. FTXP ట్రాన్సాక్షన్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్. FTXP ట్రాన్సాక్షన్ కోడ్ దేని బేస్ గా చేసుకుని GST పిక్ అవుతుంది పర్సంటేజ్ అనేది? FTXP. మీకు క్లారిటీగా చెప్పాలంటే GST షీట్ లో ఉన్నవన్నీ చదవాలి, టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. GST షీట్ లో ఉన్న టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇంపార్టెంట్ టీ కోడ్ ఏంటి? FTXP ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం చేసినటువంటి GST పర్సంటేజ్ అనేది FTXP ట్రాన్సాక్షన్ కోడ్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. FTXP వెళ్ళండి, FTXP. కంట్రీ ఏంటి మన అయ్యాను కదా, ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ట్యాక్స్ కోడ్ ఏమి ఇద్దాం? ఎగ్జాంపుల్ T1 ట్యాక్స్ కోడ్. ఈ ట్యాక్స్ కోడ్ ని బేస్ గా చేసుకుని పర్సంటేజ్ అనేది పిక్ అవుతుంది. T1 ఎంటర్ చేయండి. ఇవ్వండి, ఇన్పుట్ SGST ప్లస్ CGST. T1 అనేది ట్యాక్స్ కోడ్ ని ఉపయోగించి ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఇన్పుట్ CGST ప్లస్ ఇన్పుట్ SGST ఈ రెండింటిని క్యాల్కులేట్ చేయొచ్చు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో T1 తీసుకుంటే ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST అనేది క్యాల్కులేట్ అవుతుంది. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. మనం ఇన్పుట్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్, అవుట్పుట్ అయితే అవుట్పుట్. ఇన్పుట్ కదా తీసుకోండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ పర్సంటేజెస్ అనేవి మెయింటైన్ చేయాలి. సో 6% తీసుకుంటున్నాను. ఇన్పుట్ SGST 6%, ఇన్పుట్ CGST 6%. పర్సంటేజ్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, 6 ఇవ్వండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 6% అనేది మీరు జాబ్లోకి వెళ్తే సో పర్సంటేజ్ ఎంత తీసుకోవాలి అనే దాన్ని బేస్ గా చేసుకుని తీసుకోవాలి. ట్యాక్స్ పర్సంటేజ్ ఏటీ కోడ్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి, FTXP ట్రాన్సాక్షన్ కోడ్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇన్పుట్ GST అండ్ ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST 6% తీసుకుంటున్నాను. ఆ లెఫ్ట్ సైడ్ కనిపించే T11, T22, T33 మనమే కాన్ఫిగరేషన్ చేస్తాం. రైట్ సైడ్ కనిపించే T11, T22, TA11, TA22, TA33 మనమే కాన్ఫిగరేషన్ చేస్తాం. కండిషన్ టైప్, అకౌంట్ కీస్ ఇవన్నీ మనమే చేస్తాం. సేవ్ చేయండి, ఎంటర్ సేవ్.
T11 T1 అనే ట్యాక్స్ కోడ్ ఉపయోగించి మనం ఇన్పుట్ జిఎస్టి అండ్ ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టిని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ T2 ఇవ్వండి, మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. T1 T2 ఇస్ ఆప్షనల్. ఎంటర్. ఇన్పుట్ ఐజిఎస్టి ఇంట్రాస్టేట్ జిఎస్టి. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ ఐజిఎస్టి. T2 అంటే ఇన్పుట్ ఐజిఎస్టి. కంటిన్యూ చేయండి. ఐజిఎస్టి కంటిన్యూ. 12% తీసుకుందాం మనం, లాస్ట్ లో ఉంది. 12% ఇవ్వండి, సేవ్ చేయండి. సో T1 అంటే ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి. T2 అంటే ఇన్పుట్ ఐజిఎస్టి ఇంట్రాస్టేట్ జిఎస్టి అని అర్థం. ఈ 2 టైప్స్ ట్యాక్స్ కోడ్స్ మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. S4 HANA కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ టు సేమ్ 99% యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. కాన్ఫిగరేషన్స్ ఏమీ చేంజెస్ లేవు. ఈసీసీలో మీరు ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ నేర్చుకుంటే S4 HANAలో కూడా సేమ్ ప్రాసెస్. మనం 3 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఒక పర్చేజ్ జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి. టోటల్గా 4 జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి జిఎల్ అకౌంట్స్. అలాగే ఈ ఇన్పుట్ జిఎస్టి అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది కాబట్టి పర్చేజ్ జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. నెంబర్ ఇవ్వండి. ఇన్పుట్ ఎస్జిఎస్టి. కంట్రోల్ డేటా. వెళ్ళండి. క్లిక్ చేయండి అనుష గారు. కంట్రోల్ డేటా పైన క్లిక్ చేసారా? అనుష గారు ఉన్నారా లేరా? అనుష గారు లాగిన్ చేయండి. వెయిట్ అనుష గారు పైన కంట్రోల్ డేటా కలర్, కంట్రోల్ డేటాలో పైన చూడండి, ట్యాక్స్ కేటగిరీకి వెళ్ళండి. అనుష గారు ఏమైందండి? డ్రాప్ డౌన్ చేయండి. పవర్ పోయింది సార్, అందుకనే హాట్స్పాట్ లో. సరే సార్, ఇక్కడ చూడండి T1 T2 కనిపిస్తున్న లాస్ట్ లో మనం తీసుకున్నాం. T1 T2 అనేది ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా? T1 ఇవ్వండి. T1 ఇది ఇన్పుట్ జిఎస్టీ కాబట్టి, ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ కాబట్టి T1 ఇస్తున్నాను. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001, post automatically only and save.
నెక్స్ట్ ఇన్పుట్ సిజిఎస్టి అకౌంట్ క్రియేట్ చేయండి. అలాగే ఇన్పుట్ సిజిఎస్టి క్యాపిటల్ ఇవ్వండి అన్ని నీట్గా ఉంటుంది. కంట్రోల్ డేటా ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ అకౌంట్ ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇన్పుట్ ఎస్జిఎస్టికి సిజిఎస్టికి T1 కదా, కాబట్టి T1 ఇస్తున్నాను. ఇక్కడ కూడా ఇది యాడ్ చేయాలి, అడిషనల్గా యాడ్ చేస్తున్నాను. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ అండ్ సేవ్. ఇన్పుట్ ఐజిఎస్టి కంట్రోల్ డేటా ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఏం తీసుకోవాలి, ఐజిఎస్టికి T2 కదా, T2 చూడండి, T2 ట్యాక్స్ కోడ్ ఐజిఎస్టి, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ అండ్ సేవ్. సో టోటల్గా 3 types ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి. నెక్స్ట్ ఒక పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. పర్చేజ్ అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో తీసుకోండి ఒకటి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. పర్చేజ్ అకౌంట్ కంట్రోల్ డేటా వెయిట్ పైన చూడండి ట్యాక్స్ కేటగిరీ ఉంది చూసారా, ట్యాక్స్ కేటగిరీ దగ్గర చూడండి, పైకి వెళ్ళండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి స్టార్ సింబల్ తీసుకుంటున్నాం. స్టార్ సింబల్ ఆల్ ట్యాక్స్ టైప్ అలౌడ్ అంటే ఎనీ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ని ఈ జిఎల్ అకౌంట్ మనం అలౌ చేస్తున్నాం. ఎనీ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ని మనం ఈ జిఎల్ అకౌంట్ కి అలౌ చేస్తున్నాం. ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ అలౌడ్ తీసుకోండి. తర్వాత దాని కింద చూడండి వితౌట్ ట్యాక్స్, పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ఏంటి, ట్యాక్స్ లేకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు మనం వితౌట్ ట్యాక్స్, యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ అలౌడ్, అన్ని రకాల ట్యాక్స్ ని ఉపయోగించి మనము తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ G001, post automatically only and save. నెక్స్ట్ టీ కోడ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ట్యాక్స్ కోడ్స్ ఎలా పిక్ అవుతాయి, ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. ఎలా పిక్ అవుతాయి, OB40 SNGL అకౌంట్స్ ఆటోమేటిక్ ఎలా ప్రాసెస్ అవుతుంది ట్యాక్స్ అనేది, OB40 ట్రాన్సాక్షన్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ పర్సంటేజ్ ఎలా పిక్ అవుతుంది, FBMTనా పైన చెప్పాను మీకు టీ కోడ్, FTXP ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత
ట్యాక్సెస్ ఎలా అసైన్ చేస్తాము? ట్యాక్స్ కోడ్స్ అనేది OB40లో అసైన్ చేస్తాం. OB40 FT, ఇంకో టీ కోడ్ ఏంటి? FT XP గుర్తుపెట్టుకోవాలి. FT XP ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టీ కోడ్స్. వెళ్ళండి. OB40 ఇక్కడ GL అకౌంట్స్ మనం అసైన్ చేస్తాం. OB40లో GL అకౌంట్స్ ని అసైన్ చేస్తాం. ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసాం కదా, T11, T22, T33. కొంచెం డౌన్కి వెళ్ళండి. T సిరీస్లో ఉంటుంది చూడండి. వెయిట్ వెళ్ళిపోయినా. చూపించండి. T11, T22, T33 చూపించండి అన్ని. అది T11, T22, T33 ఇవి ట్రాన్సాక్షన్స్ అన్నమాట. T11 పైన డబుల్ క్లిక్ చేయండి. ఎస్ అనండి. పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయాలి, ఎలా కాదు. 40, 50, 40 ఇవ్వండి. 40 డెబిట్, 50 క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఇన్పుట్ SGST. T11 అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ SGST. T11 అంటే మీనింగ్ పైన T11 అంటే ఏంటి? ఇన్పుట్ SGST. కరెక్ట్ అయిన నంబర్ అది. GL అకౌంట్ కరెక్ట్గా ఇవ్వాలి, రాయకపోతే అవ్వదు. చూడండి, డ్రాప్ డౌన్ చేస్తారు. కరెక్టేనా? సేవ్ చేయండి. అది రికార్డ్ అవుతుంది కదా, మీరు చూపిస్తే క్లియర్గా ఉంటుంది. మీరు ఫాస్ట్గా చేసేస్తున్నారు అనుష గారు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. మీరు ఏ GL అకౌంట్ తీసుకున్నారని కనిపించాలి మిగిలిన వాళ్ళకి కూడా. T22 పోస్టింగ్ కీస్ క్లిక్ చేయండి. ఇన్పుట్ CGST. ఎస్ అనండి. పోస్టింగ్ కీస్ 40 డెబిట్, 50 క్రెడిట్. అకౌంట్స్కి వెళ్ళండి. అకౌంట్స్కి వెళ్ళారా? వెళ్ళాను సార్. వెళ్ళారా? ఎస్ సార్, వెళ్ళాను సార్. మాకు కనిపించట్లేదండి, స్క్రీన్ కనిపించట్లేదు. స్క్రీన్ మీకు సిగ్నల్, జీరో సిగ్నల్. వైఫై మీ స్క్రీన్ స్టక్ అయిపోయింది. అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి, చేసారా లేదా? చేశాను సార్. GL అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి సార్. మీ స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. లెఫ్ట్ అవ్వకండి, గ్రూప్ నుండి లెఫ్ట్ అవ్వకండి. ఓకే సార్. రిమైనింగ్ కనిపిస్తుందా మీకు లేదా? ఇప్పుడు వస్తుందా సార్? లేదండి. మీ వైఫై చెక్ చేయండి. పవర్ లేదు సార్. పవర్ లేదా? అవును సార్, హాట్ ఆన్ చేసి చేస్తున్నాను సార్. చేయండి, మళ్ళీ తప్పదు. అయిపోవచ్చింది, లాస్ట్ లో ఎండింగ్ లో ఉన్నప్పుడు ఆపేస్తే కుదరదు. చేయండి. చేస్తున్నాను సార్. ఇది ఇన్పుట్ CGST ఇస్తున్నాను సార్ అకౌంట్. అదే మాకు స్క్రీన్ కనిపించట్లేదండి. రిమైనింగ్ కనిపిస్తుందా లేదా?
కనిపిస్తలేదు సార్. కనిపిస్తలేదు. కనిపిస్తలేదు సార్. కనిపించట్లేదంట. స్క్రీన్ ఒక్కసారి చేయండి మేడం. స్టాప్. ఇంకోసారి చేయండి. స్టాప్ చేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు కనిపిస్తుంది. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఓకే. కనిపిస్తుందా సార్? జిఎల్ అకౌంట్స్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? సిజిఎస్టి. ఇన్పుట్ సిజిఎస్టి. సిజిఎస్టి ఇవ్వండి. సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ ఐజిఎస్టి. T33 అంటే ఏంటి? ఇన్పుట్ ఐజిఎస్టి పోస్టింగ్ కీస్. $40.50. Input IGST. ఇన్పుట్ ఐజిఎస్టి జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. సేవ్ చేయండి. అయిపోయింది. ఓకే. నెక్స్ట్ సో ట్యాక్స్ కోడ్స్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. మెయింటైన్ ట్యాక్స్ కోడ్ SM30 వెళ్ళండి. SM30కి వెళ్ళండి. ఇక్కడ నేను ఒక టేబుల్ నేమ్ చెప్తాను చూడండి. J_1 ICON J_1 ICON D నెక్స్ట్ IN తర్వాత D TAX ఓకేనా. ట్యాక్స్ లాస్ట్ లో మెయింటైన్ ఉంది చూసారా? S4 HANAలో ఎడిట్ అని ఉంటుంది. ఇక్కడ మెయింటైన్ అని ఉంది ట్యాబ్. S4 HANAలో ఎడిట్ అంటుంది. అదొకటే చేంజెస్. మిగతావన్నీ సేమ్. రిమైనింగ్ కాన్సెప్ట్ ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఇక్కడ మెయింటైన్ అని ఉంది. S4 HANAలో ఎడిట్ అని ఉంటుంది అంతే. క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. తర్వాత ట్యాప్ పట్టుకోండి. ట్యాప్ క్లిక్ చేయండి. మీ సిస్టంలో ట్యాప్, మీ కీబోర్డ్లో ట్యాప్ పట్టుకోండి. ట్యాప్ ప్రెస్ చేయండి. ట్యాబ్ అంటే మీరు ముందుకు వెళ్ళిపోయారు. అక్కడ ఏమి ఇవ్వాలి? మన ట్యాక్స్ కోడ్ ఏంటి? T1 కదా. T1 ఇవ్వండి. నెక్స్ట్ మీకు ఇది T1 అంటే ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST. అగైన్ మీ కంపెనీ కూడా ఇస్తున్నాం. ఇన్పుట్ IGST T2. ఇన్పుట్ IGST అంటే ఏంటి? T2. ఎంటర్ సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. కంప్లీటెడ్. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB60కి వెళ్ళండి. FB60కి వెళ్ళారా? వెండర్ తీసుకోండి. కంపెనీ కోడ్ మీదేనా? ఎస్ సార్. ఓకే. ఇన్వాయిస్ డేట్
అమౌంట్ ఇవ్వండి 1 lakh. రైట్ సైడ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కింద చూసారా T1 T2 మనం క్రియేట్ చేస్తాం. మీరు ఇన్వాయిస్ ఇన్పుట్ SGSTకి CGSTకి అయితే కనుక T1 తీసుకోవాలి. T1 తీసుకోండి. సో మీరు ఇన్పుట్ SGST పోస్ట్ చేస్తున్నారు, లేదంటే ఇన్పుట్ CGST పోస్ట్ చేస్తున్నారు. సో T1 తీసుకోవాలి. దేనికైనా పర్సంటేజ్ ఒకటే కదా, 6% కాబట్టి తీసుకుంటున్నాం. కింద ఇవ్వండి. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, తీసుకోండి. లాక్ ఇవ్వండి. పోస్ట్ ఇంటూ అకౌంట్ నంబర్ 400 300 ఓన్లీ పాసిబుల్ టు FS00కి వెళ్ళండి. అది అలా ఉంచిన కరెక్టే కదా, అది పర్చేజ్ చేస్తే కదా. అది కరెక్టే ఉంది అనుష గారు. FS00కి వెళ్ళండి. వెళ్ళండి సార్. పర్చేజ్ GL అకౌంట్ తీసుకోండి. పోస్ట్ ఆటోమేటికల్లీ రిమూవ్ చేయండి అక్కడ. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. సిమ్యులేట్ చేశారా? యాడ్ అయిన చూసారా? సిమ్యులేట్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా? TDS సెస్ పేబుల్ కూడా యాడ్ అయిపోయింది. మీరు ఆల్రెడీ ఆ వెండర్ ఇచ్చారు కాబట్టి TDS సెస్ పేబుల్ కూడా యాడ్ అయింది. ఇన్పుట్ GST యాడ్ అయిందా 6%? మీరు పని చేయండి, పోస్ట్ చేయండి చెప్తాను. పోస్ట్ చేయండి. అయిపోయింది సార్. వన్ మోర్ వెండర్ తీసుకుని చేయండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు వేరే వెండర్ని తీసుకోవాలా సార్? వేరే వెండర్ తీసుకోండి. సో నేను T1 తీసుకుంటున్నాను. T1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. ఎంటర్, సిమ్యులేట్, వెయిట్ చేయండి. సిమ్యులేట్ చేసి వెయిట్ చేయండి. చూడండి కరెక్ట్ ఉందా లేదా ఎవరు చెప్తారు? 6% క్యాలిక్యులేట్ అయిందా లేదా ఎవరు చెప్తారు? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. క్యాలిక్యులేట్ అయిందా లేదా ఎలా చెప్తున్నారు? 6% క్యాలిక్యులేట్ అయిందా లేదా? అయింది సార్. ఇన్పుట్ SGST 5000 ఉంది, CGST సేమ్ ఉంది సార్. ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 89,286 రూపీస్ ఇన్వాయిస్ వాల్యూ. 89,286 అనేది ఇన్వాయిస్ వాల్యూ. ఈ 89,286 పైన 6% SGST, 6% CGST క్యాలిక్యులేట్ అయింది. టోటల్గా 1 lakh అయింది. ఓకేనా? 1 lakh పైన కూడా యాడ్ చేయొచ్చు. ఆన్ ది 1 lakh అమౌంట్ పైన కూడా చేయొచ్చు. ఇది ఒక వే. పోస్ట్ చేయండి. సో CGST ప్లస్ SGST పోస్ట్ చేసాం. ఓన్లీ IGST పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, వన్ మోర్ వెండర్ తీసుకుని IGST ఇవ్వండి.
T2 అంటే IGST. T2 is nothing but IGST. ఇవ్వండి. చూసారా క్యాల్కులేట్ అయిందా? 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ. 89,286 రూపీస్ అనేది ఇన్వాయిస్ వాల్యూ. సో IGST ఎంత? 12%. 10,714 రూపీస్ అనేది IGST. 12% తీసుకున్నాం. పోస్ట్ చేయండి. ఇది ఒక వే. వన్ మోర్ వేలో కూడా చేయొచ్చు. ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్స్ పైన ఉంది. రైట్ సైడ్ ఎడిట్ ఆప్షన్స్ అని చూడండి. క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది యాక్చువల్గా. క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ తీసుకోండి. సేవ్ చేయండి. అంటే 1 lakh పైన సేవ్ అవుతుంది. సేవ్ చేయండి. ఇంకేమవుతుంది? 1 lakh పైన ట్యాక్స్. ఇప్పుడు యాక్చువల్గా 1 lakh అనేది ఇంక్లూడ్ అయిపోయింది. 1 lakh లోనే ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది? క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ తీసుకుంటే ఏమవుతుంది? వెళ్ళండి. 1 lakh ఎంట్రీ పోస్ట్ చేస్తే 1 lakh పైన 12% క్యాలిక్యులేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి. చెప్తాను. ఇక్కడ ఇవ్వకూడదు. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ ఎంటర్ చేయకూడదు. కిందకి వెళ్ళండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. T1 తీసుకోండి. T1 2 కూడా పోస్ట్ చేద్దాం. కింద పర్చేజెస్ తీసుకోండి. $1 lakh ఇవ్వని చెప్తాను. ఎక్కడ సార్? పైన సార్? కింద ఇవ్వాలి. పైన వద్దు, కింద ఇవ్వని చెప్తాను. 1 lakh ఇచ్చేసారు. ఎంటర్ చేయండి. పైన చూడండి. పైన రెడ్ బల్బ్ చూడండి. రెడ్ బల్బ్ పైన అక్కడ క్యాల్కులేట్ అయింది చూసారా? 1 lakh పైన ఎంత అమౌంట్ ట్యాక్స్ ఎంత యాడ్ చేసుకోవాలి మనం? అది కాపీ చేయండి. 1,12,000 కాపీ చేయండి. అమౌంట్ అంతా పైన హెడర్ లైన్ డేటాలో అమౌంట్ దగ్గర పేస్ట్ చేయండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. చూసారా? 1 lakh పైన SGST 12%, CGST 12%. టోటల్ వాల్యూ ఎంత? 1,12%. క్లియరా కాదా? సిమ్యులేట్ చేశారు కదా, పోస్ట్ చేయండి. ఇది ఒక వే. T1 చేసాం. అంటే ఇంతకుముందు 1 lakh లో ఇంక్లూడ్ అయిపోయింది. ఇన్పుట్ GST ప్లస్ ఇన్పుట్ CGST, ఇన్పుట్ SGST ఇంక్లూడ్ అయింది. ఇక్కడ ఏమైంది? 1 lakh పైన యాడ్ అయింది ఆన్ ది 1 lakh. T2 కూడా అలాగే చేయండి. పెండా తీసుకోండి.
1 lakh ఇవ్వండి, ఎంటర్ చేయండి. పైన యాడ్ అయింది చూసారు అమౌంట్, కాపీ చేసి హెడర్ లెవెల్ డేటాలో ఆ వాల్యూ పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చూసారా, 1 lakh పైన 12% ఐజిఎస్టీ అంటే 12,000 పోస్ట్. ఇది ఇన్పుట్ జిఎస్టీ. మేజర్గా ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఎఫ్టిఎక్స్పి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ పర్సంటేజ్ ఏటీ కోడ్లో చేస్తాము, ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. అట్లాగే జిఎల్ అకౌంట్ అసైన్మెంట్ OB40లో చేస్తాం. జిఎల్ అకౌంట్ ఈ ట్యాక్సెస్ అనేవి ఎలా పిక్ అవుతుంది, OB40 ట్రాన్సాక్షన్ కోడ్లో జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాం. తర్వాత ట్యాక్స్ కోడ్స్ మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం, SM30. ఇవి మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని గుర్తుపెట్టుకుంటామంటే బెటర్. ఇన్పుట్ జిఎస్టీ చేసాం, అవుట్పుట్ జిఎస్టీ కూడా సేమ్ ప్రాసెస్, 90% సేమ్ ప్రాసెస్, 10% చేంజ్ అవుతుంది. రేపు చెప్తాం మీకు అవుట్పుట్ జిఎస్టీ, అదొక హాఫ్ అన్ అవర్ 45 minutes పడుతుంది. రేపు అవుట్పుట్ జిఎస్టీ చెప్తాను. క్లియరా కాదా సార్? ఇప్పుడు ఎఫ్టిఎక్స్పీలా పర్సంటేజ్ చేంజ్ చేసుకోవచ్చు సార్, 18%, 28%. ఏంటండి? ఇప్పుడు ఎఫ్టిఎక్స్పీ ఉంది కదా సార్, దాంట్లో మనం 18%, 99% ఉంది, అట్లా చేంజ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. నేను యాక్చువల్గా 6%, 12% తీసుకున్నాను. మీరు కాదు సార్ 18 తీసుకుంటారా తీసుకోండి, 20 తీసుకుంటారా తీసుకోండి, మీ ఇష్టం. ఓకేనా? ఓకే సార్. ఆ పర్సంటేజ్ అనేది యువర్ చాయిస్, మీ ఇష్టం అది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.